చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అండి. ఇప్పుడు నా ముందున్న గెస్ట్ చక్కగా తెలుగు మాట్లాడే మన ఆంధ్ర ఆవిడ. ఎక్కువగా మన తెలుగు సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేకపోయాం, ఇక ముందు చూడబోతున్నాం. అది కూడా పెద్ద పెద్ద సినిమాల్లో చూడబోతున్నాము. ఇన్ని రోజులు మనం ఎందుకు మిస్ అయ్యామా అని అనుకునేలా వీరి తెలుగు ఉందన్నమాట. ముంబైలో సెటిల్ అయిన, ముంబైలో బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన, అలాగే డౌన్ సౌత్ మలయాళం తమిళ్లో కూడా చేసిన వీరి తెలుగు ఎక్కడా చెక్కు చెదరలేదన్నమాట. ఎంత ముచ్చటగా ఆ యాస కూడా, ఆంధ్ర యాస ఎంత బాగుంది అంటే జరీనా వాహిబ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను, నాకు తెలుగు వచ్చింది చాలా మందికి తెలియదు. నాకే తెలియదు యాక్చువల్లీ. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వరకు మీకు ఇంత చక్కటి తెలుగు వచ్చి నాకు తెలియదు. అది నేను షూటింగ్ చేసేటప్పుడు కూడా అందరూ, అయ్యో మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారా అంటే, నేను పుట్టింది పెరిగింది అందరూ తెలుగు వాళ్ళ మధ్యలో. బికాజ్ ఐ లవ్ ఆంధ్ర అండ్ ఐ లవ్ తెలుగు మూవీస్. వన్స్ అపాన్ ఎ టైమ్, అప్పుడు మొబైల్ లేదు. యూ విల్ నాట్ బిలీవ్, నేను చాలా బిజీగా ఉండేదాన్ని బాంబేలో. అయినా సినిమాలు చూడడానికి నేను వచ్చి 3 రోజుల్లో 6 సినిమాలు చూసి వెళ్ళేదాన్ని. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వలేదు. హైదరాబాద్ వచ్చేవారా డైరెక్ట్? హైదరాబాద్ వచ్చేవాడిని. హైదరాబాద్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. దెన్ వాళ్ళ ఇంట్లో ఉండి నేను, అయ్యో జరీనా కహా మిలేగి, ఏదో పిక్చర్ ఖతం హోనే బాద్ హీ మిలేగి, లైక్ దట్. కానీ మా జనరేషనే తీసుకోండి, మాదంతా మిక్స్డ్ జనరేషన్ అనమాట. అంటే వాట్సాప్ జనరేషన్ అనండి మీరు, లేదా కంప్యూటర్స్ జనరేషన్ అనండి. మా తెలుగు అంతా అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి, లేదా మైకుల ముందు మాట్లాడి అంతా తుకడా అయిపోయింది అనమాట. మేమే మీ అంత చక్కటి తెలుగు మాట్లాడలేకపోతున్నాం. మీరు ముంబైలో ఇన్నేళ్ళుగా ఉండి అధికంగా హిందీ మూవీస్లో నటిస్తూ ఎక్కడ అసలు ఆ యాస పోలేదు, పదాల ఉచ్చారణ పోలేదు. ఎలా? ఎందుకంటే అంటే ఇంట్లో కూడా తెలుగు మాట్లాడరు కదా? మాట్లాడతామండి. మా సిస్టర్స్ అందరూ మేము తెలుగు, మేము ఎప్పుడు మాట్లాడినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాం. ఓకే. మా పిల్లలు దే అండర్స్టాండ్ తెలుగు, బట్ దే కాంట్ స్పీక్. ఓకే, సూపర్. సో ఫైనల్లీ ఇప్పుడు మిమ్మల్ని మేము ఎక్కువగా తెలుగు సినిమాల్లో చూడబోతున్నాం. ఆఫ్టర్ దేవరా ప్రభాస్ గారి మూవీలో చేస్తున్నారు, అలాగే చిరంజీవి గారి మూవీలో చేస్తున్నారు. ఒక్కసారి సినిమాల గురించి, మన తెలుగు సినిమాల గురించి చెప్పండి. నాకు ఫస్ట్ నా పిక్చరు గాజుల కృష్ణ గారితో చేశాను. ఆదుర్తి సుబ్బారావు గారు నాకు తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ విజయ నిర్మల గారితో 2 పిక్చర్ చేశాను. షీ డైరెక్టెడ్. One was with Mr. Nageshwarrao sir, Hema Hemilu, and one was Prema Chesini Pelli Chandramohan గారితో. ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది. దెన్ ఐ వాజ్ వెరీ బిజీ. బాంబేలో చాలా సినిమాలు చేస్తూ మలయాళం కూడా చేస్తున్నాను. అయినా తెలుగులో ఎవరన్నా పిలిస్తే బాగుండు అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకు ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు రక్త చరిత్రలో తీసుకున్నారు. మా షార్ట్ అయిన తర్వాత అలా చూసారు ఆయన. చూసిన తర్వాత నేను వెళ్ళిపోయాను రూమ్కి. సితారాలో సితారా ఉంది కదా రామోజీలో, ఐ వాజ్ స్టేయింగ్ దేర్. రాత్రి నాకు 12ంటికి ఏదో మెసేజ్ వచ్చినట్టు అనిపించింది. పొద్దున్న చూద్దాంలే అని పొద్దున్న చూశాను. చూస్తే రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ నేను ఎప్పుడు మర్చిపోలేను. హీ సెడ్, ఐ రియలీ రిగ్రెట్ మై సెల్ఫ్, హౌ కమ్ ఐ డిడ్ంట్ వర్క్ విత్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అని. అబ్బా. అంటే ఆయనకి నేను చాలా, అంటే హీ లైక్డ్ మై వర్క్. రామ్ గోపాల్ వర్మ గారితో కూడా నటించడం అనేది అదొక అనుభూతి అనమాట. ఆయన డైరెక్షన్ వేరు, మంచి డైరెక్టర్. ఆయన చూడడానికి అరగంట గా కనిపిస్తారు. లేదండి, నాతో హీ వాజ్ వెరీ వెరీ నైస్. అరగంట గా కనిపించరు. హీస్ వెరీ ఫ్రాంక్. మేబీ అనిపిస్తారు ఫ్రాంక్నెస్, కొన్నిసార్లు అరగెన్స్ గా అనిపించచ్చు, కానీ హీస్ వెరీ నైస్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్. అది చాలా అవసరం. ఆయనే అని కాదు, నేను ఇప్పుడు చేసే డైరెక్టర్స్ అందరూ దే ఆర్ వెరీ పర్టికులర్ వాట్ దే వాంట్. ఎప్పుడైనా బాధ అనిపించేదా మీకు?
నా తెలుగు ఇండస్ట్రీ నుండి నాకు కాల్స్ రావట్లేదండి మీరు బిజీగా ఉన్న రోజుల్లో బాలీవుడ్ అనిపించదు. అయ్యో నాకు మలయాళం ఐ డిడ్ 29 మలయాళం మూవీస్. అందులో నుంచి ఒక సినిమా వచ్చేసి ఆస్కర్కి వెళ్ళింది. నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అనిపించింది ఆస్కర్లో వెళ్ళడం అంటే ఎంత పెద్ద మాట అండి. దొరకలేదు అవార్డు, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. అక్కడ వెళ్ళిన తర్వాత ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ద కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, ఐ కాంట్ టెల్ యూ. కానీ మలయాళం పిక్చర్ మేము అందరం వెళ్ళాం. సూపర్. ఆస్కార్ వెళ్ళినప్పుడు మీ అనుభూతి ఏంటి, ఎలా ఉన్నింది అక్కడ? ఎలా ఏంటి, నేను అసలు ఎక్కడ వచ్చేసాను అలా అనిపించింది. చాలా ఏ సినిమాకి అది? ఆదాం ఇండే మగన్ అబ్బు, అంటే ఆదాం కా బేటా అబ్బు, ఆదాం కొడుకు అబ్బు అన్నమాట. దట్ వాజ్ బ్యూటిఫుల్ మూవీ. దట్ గాట్ 5 నేషనల్ అవార్డ్స్, దట్ మూవీ. సూపర్. నార్మల్గా మీ జర్నీ చూస్తే ఆంధ్రాలో భీమునిపట్నం, భీమిలిలో పుట్టారు. అవును. సినిమాల మీద మక్కువతో స్టార్ట్ అయింది, కానీ ఎప్పుడు మీరు హీరోయిన్ అవుదామని అనుకోలేదు? లేదు. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకునేదాన్ని అండి, భరతనాట్యం. అప్పుడు అనిపించేది నేను ఐ విల్ గో అండ్ డాన్స్ ఇన్ మూవీస్ అనుకునేదాన్ని. అని చెప్పి అప్పుడు నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పేపర్లో. లెట్ మీ ట్రై అని చెప్పేసి పంపిస్తే దే కాల్డ్ మీ ఫర్ ఆడిషన్. తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు, ఎందుకంటే ఆంధ్ర నుంచి ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్. అప్పుడు ఫ్రమ్ ఈచ్ స్టేట్ దే హ్యావ్ టు టేక్ 1 స్టూడెంట్ అంతే. అప్పట్లో అప్పుడు నాకు దొరికింది. నేను 2 years అక్కడ పనిచేశాను, అంటే యాక్టింగ్ నేర్చుకున్నాను. తర్వాత బాంబే వచ్చాను. బాంబే వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు షీజ్ ఇన్ టీన్స్, నా బड़ी है ना छोटी है, क्या करेंगे, तो सिस्टर के रोल्स मिल सकते हैं. मैंने कहा नहीं, मुझे डांस करना है फिल्म में. मैंने कहा इतनी छोटी बच्ची से कोई डांस नहीं करवाता है, तो आप एक काम करो, एक बहन का रोल है. देवानंद सर was making one movie called Ishq Ishq Ishq. I said why don't you go and meet him. జీనత్ అమాన్కి 5 బహనే हैं. అంటే నేను వెళ్ళి కలిశాను. కలిస్తే దెన్ సెలెక్టెడ్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఫ్లైట్లో కూర్చున్నాను. ఫస్ట్ టైం నేపాల్లో షూటింగ్ అయింది. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. దట్ వాజ్ గుడ్. ఇప్పటికీ భీమ్లీ ఒక చిన్న ఊరే. అలాంటి చిన్న ఊరు నుండి ఒక అమ్మాయి బాలీవుడ్ కలలు కనిందా, లేకపోతే బాలీవుడ్కి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారా? ఇప్పటికీ అది చిన్న పట్టణమే, అది చిన్న ఊరు, కానీ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్. ఐ లవ్ భీమిలి. అక్కడ పుట్టాను. వైజాగ్లో మా నాన్నగారు పనిచేసేవారు. మా నాన్నగారు వాజ్ ఇన్ డిప్యూటీ సూపరింటెండెంట్ సెంట్రల్ ఎక్సైజ్లో. ప్రతి 2 yearsకి ట్రాన్స్ఫర్ అయ్యేది. అలాగా హోల్ ఆంధ్ర వీ ట్రావెల్డ్. కడప, కర్నూలు, విజయవాడ, చాలా ప్లేసులు మేము అక్కడ వెళ్ళి. తర్వాత రాజమండ్రి వచ్చినప్పుడు రిటైర్ అయిపోయారు. మీరు పుట్టింది మాత్రం భీమిలిలో. ఓకే. దెన్ వీ సెటిల్ ఇన్ రాజమండ్రి. కానీ ఎట్లా అంటే అప్పట్లో ఎలా ఒప్పుకున్నారు? ఈ ఆంధ్ర వాతావరణం అంతా సినిమాలకి అంత ఈజీగా ఒప్పుకునే వాతావరణం? మా నాన్నగారు చాలా బ్రాడ్ మైండెడ్. మా అమ్మ కొంచెం నేనన్న మా అమ్మ मेरे इसमें जाना है, पूना फिल्म इंस्टीट्यूट में जाना है అంటే చాలా షీ సెడ్ నో. తర్వాత మా పెద్దక్క చెప్పారు, అమ్మ దట్స్ ఆల్సో లైక్ స్కూల్, వెళ్తానంటే వెళ్ళనివ్వండి, డోంట్ స్టాప్ హర్, వాట్ షీ వాంట్స్ టు డూ, ఏం చేస్తానని అనుకుంటుందో అది చేయనివ్వండి. ఎంతమంది మీరు మొత్తం? మేము 4 sisters 1 brother. ఓకే. మీరు లాస్టా? నేను లాస్ట్ కాదు, నాది 3rd number. ఓకే. నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. సో వెళ్ళమని చెప్పారు. కానీ ఒప్పుకోవడం అనేది కొంచెం కన్సర్వేటివ్ ఫ్యామిలీలా అనిపిస్తుంది మీది. అంత కన్సర్వేటివ్ కాదులేండి. ఓకే. తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది, ప్రపంచం ఎలా ఉంటుంది అనేది. అయితే అమ్మగారికి అవగాహన. నేను అమ్మకి చెప్పాను, అమ్మ విల్ ట్రై ఫర్ 1 year, దొరికితే సరే, దొరకకపోతే వెళ్ళిపోతాం. దట్స్ హౌ ఐ కేమ్ టు బాంబే. మీరు ఒక్కరే వచ్చారు? నేను అమ్మని తీసుకొచ్చాను. ఓకే. నేను అమ్మ ఒక పేయింగ్ గెస్ట్ లాగా ఇంత చిన్న రూమ్లో ఉండేవాళ్ళం. అమ్మని, అయ్యో మా రాజమండ్రిలో ఇంత పెద్ద ఇల్లు వదిలేసి ఏమిటి ఇక్కడ అంటే, 1 year అని చెప్పేసి ఫైనల్లీ దెన్ ఐ గాట్ చిత్తూర్, మై ఫస్ట్ మూవీ. దట్ వాజ్ గోల్డెన్ జూబ్లీ మూవీ. ఆ పాటను ఎలా మర్చిపోగలరు అసలు? అంటే హిందీ రాని వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ పాట పెట్టుకొని ఎంతలా వినేవాళ్ళు అంటే, ఆ మాధుర్యం కూడా నన్ను చూసి అదే పాట పాడతారు చాలా మంది. అమేజింగ్. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ అనేది తెలియని ప్రపంచం, అది ఎలా ఉంటుందో తెలియదు.
కంపేర్ టు టాలీవుడ్ చాలా ఫాస్ట్ పేస్ ఉన్న ఇండస్ట్రీ అది. మీరు అనుకున్నారా నేను ఇక్కడ సర్వైవ్ వెళ్ళడానికి ఏమో వెళ్ళిపోయారు? వెళ్ళిపోయి అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదండి ఏ దేని మీదను, కానీ బస్ ఫిల్మోమే కామ్ కర్నా హై, దట్స్ ఇట్, దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. అందరు అంటే చాలామంది చెప్పారు, అరే ऐसा होता है फिल्मों में, ऐसा होता है, ऐसा होता है, ऐसा एडवांटेज लेते हैं. टच वुड, यू विल नॉट बिलीव God is there. Nobody tried anything. It's not like that. అనవసరంగా మనుషులు చాలా, కానీ మ్యామ్ అంటే ఇప్పుడు ఇలాగైపోయింది. అంటే అప్పట్లో కూడా అనేవాళ్ళు, అప్పుడు ఇంకా అంటే అప్పుడు మీడియా లేదు, వాట్సాప్ లేవు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఇవన్నీ బయటికి రాలేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే అది. ఇక్కడ ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ పీపుల్. చెడు వాళ్ళు మంచి వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కంపల్షన్ ఉండేదా ఏమిటి అప్పట్లో? కంపల్షన్ ఉండేదా దీని గురించి? అంటే ఈ కైండ్ ఆఫ్ మనం ఇప్పుడు ఏవైతే నెగిటివిటీ చూస్తున్నామో సినిమా ఇండస్ట్రీ అంటేనే ఆ కైండ్ ఆఫ్ కంపల్షన్ ఉండేది అప్పుడు. ఇప్పుడన్నా చదువుకున్న వాళ్ళు వచ్చారు, డైరెక్షన్ సైడ్ కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, యాక్టింగ్ సైడ్ కానీ. ఇప్పుడు కొంచెం భయపడతారు సోషల్ మీడియాని, కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. అప్పట్లో అలా ఉండేది కాదండి, చాలా రెస్పెక్ట్ ఉండేది. మీరు సరైన ఇఫ్ యూ సూట్ ద రోల్ దెన్ ఓన్లీ దే యూస్ టు కాల్ యూ. ఇప్పుడేమిటి, ఇప్పుడు చాలా మారిపోయిందండి, ముందులా లేదు అసలు. ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ వాట్, బట్ అప్పుడే బాగున్నాయి అంటారా? అప్పుడే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదా? అవ్వలేదు, ఎప్పుడు అవ్వలేదు. సమ్టైమ్స్ ఐ చూస్తే ఏంటి ఇలా అంటారు అలా అంటారు, నాకు ఎవరు ట్రై చేయలేదు, ఐ దట్ బ్యాడ్, అయ్యో లైక్ జోక్ ఐ యూస్ టు థింక్. బట్ లేదు, చాలా మంచి. ఎప్పుడు అలాంటిది లేదు, అవ్వలేదు. మేబీ మీరు గ్రహించలేకపోయారేమో ఎవరైనా. లేదు లేదు అసలు జీరో, లేదు జీరో. That's a fortunate thing actually. That's God gift. Yeah. ఎందుకంటే nobody tried anything with me, believe me. No. ఎందుకంటే బయట ఇంకే ఇండస్ట్రీ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ ఏది తీసుకున్నా వాళ్ళకొక భయం ఉంటుంది. నేను ఇలాంటి ఈ చర్య చేస్తే నాకు రెపర్కషన్స్ ఉంటాయి, దాని తర్వాత నేను పనిష్మెంట్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. బట్ ఇక్కడ పనిష్మెంట్స్ ఉండవు ఈ ఇండస్ట్రీలో. నోబడీ ఈజ్ అబౌవ్ యూ, యు ఆర్ అబౌవ్ ఆల్. ఏ కేటగిరీ ఆ కేటగిరీ యు ఆర్ ద అబౌవ్ ఆల్ అని ఫీల్ అవుతాం. సో అందుకని ఇక్కడ ఎక్కువ ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి ఇలాంటి ఎక్కువ జరుగుతాయన్న అపోహ ఉండిపోయింది. ఇప్పుడైతే చాలా ఉందని వింటున్నాను, నేను వింటూనే ఉన్నాను. మీరు ఎలా వింటున్నారో నేను అలాగే వింటున్నాను అంతే. బట్ వి ఆల్సో సీ ఇక్కడ ఐ డోంట్ నో. వెన్ ఐ వాజ్ అ హీరోయిన్, I worked as a heroine nearly 30 years. కానీ ఎప్పుడు నాతో ఎవ్వరూ ఏం అసహ్యంగా బిహేవ్ చేయలేదు. ఈరోజు దెన్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, దెన్ 10 years I didn't work. 10 సంవత్సరాలు పని మానేశాను. తర్వాత దెన్ ఐ టోల్డ్ మై హస్బెండ్, ఐ సెడ్ ఐ వాంట్ టు వర్క్. ఐ సెడ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వర్కింగ్ వర్క్ అన్నారు. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్. దెన్ ఐఎమ్ గెటింగ్ మదర్ రోల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ మదర్ రోల్స్, వెరీ వెరీ హ్యాపీ. అంటే మిమ్మల్ని చూస్తుంటే ప్రతి స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ జస్ట్ ఎంజాయింగ్ అండ్ లివింగ్. Yes, I really enjoyed, honestly, believe me. అంటే till today I am enjoying it. అంటే బీయింగ్ ఎ హీరోయిన్ వాళ్ళకి ఛాన్స్లు వచ్చేస్తున్నాయనో, నాకు రావట్లేదనో, నేను అనుకున్నవి రావట్లేదనో, ఈ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లేదా మీకు? లేదండి, అస్సలు లేదు. ఐ డోంట్ నో, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద స్థాయికి వస్తానని. ఒక్కటి డాన్సులు చేద్దామనే వచ్చాను, కానీ ఇంత దొరికింది నేను అనుకోకుండానే, నాకు చాలా దొరికింది. కాబట్టి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ ఫిలిం ఇండస్ట్రీ అనేది ఈజ్ వేర్ పీపుల్ డైరెక్ట్గా మీ లుక్స్ గురించి కామెంట్ చేస్తారు. మీది ఎక్కువగా సౌత్ ఇండియన్ లుక్స్. అవును. నార్మల్గా బాలీవుడ్లో ఏమంటారు అంటే, ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్, బాలీవుడ్కి వెళ్తే మీది సౌత్ ఇండియన్ లుక్స్ అంటారు. సౌత్ ఇండియాలో ఏమో మీది ఎక్కువ సౌత్ ఇండియన్ లుక్స్ ఉందండి, మీకు కొంచెం మాకు బాలీవుడ్ కైండ్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కావాలి అన్నట్లు అంటారు ఇక్కడ. అంటే బికాస్ ఆఫ్ ద కాస్టింగ్ వి సీ హియర్, ఎక్కువ బాలీవుడ్ నుండి లేకపోతే ఇట్ సైడ్ కర్ణాటక నుండి తెలుగు సినిమాల్లో ఎక్కువ మంది యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు ఈ తెలుగు కైండ్ ఆఫ్ ఫేస్ లుక్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దట్స్ ద $1 billion బెస్ట్ లుక్స్ అండి. తెలుగు లుక్స్ అంటారంటే మీరు వాళ్ళకన్నా బెస్ట్ ఇంకెవరు లేరు. I know that, but ఈ కైండ్ ఆఫ్ తెలుగు వాళ్ళలో ఉన్న అందం అది ఆ కళ్ళలోనే కనిపిస్తుందండి. ఏ హీరోయిన్ అయినా మీరు సౌత్ నుంచి, అంటే మన ఆంధ్ర నుంచి కానీ సౌత్ నుంచి, దే హ్యావ్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ ఐస్. వాళ్ళ కళ్ళతోనే పనిచేస్తారు. No, I don't have big eyes, but your eyes are good. Big eyes కాదు కానీ this part of yours is very expressive. Yeah, thank you. చాలా మంది చెప్పే ఉంటారు కదా. చెప్పారు. ఓకే, కమింగ్ టు ద మూవీస్, ఒక్కసారి
ప్రభాస్ గారితో రాజా సాబ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ప్రభాస్ గారి సినిమాలు నేను చాలా చూశాను. అమ్మ బాబాయ్, నేను చాలా భయపడుతూ చేశాను. కానీ ఎందుకండి ఎంత యు ఆర్ మంచి- లెజెండరీ యాక్ట్రెస్ యువర్ ఎంత సెల్ఫ్. మంచి మనిషి అండి ప్రభాస్, నేను చెప్పలేనండి బాబు. చాలా మంచి మనిషి. అంటే ప్రభాస్ గారు, చిరంజీవి గారు, నేను పనిచేసి వీళ్ళందరూ నేను అదే అనుకుంటాను, మన బొంబాయిలో వై పీపుల్ ఆర్ నాట్ లైక్ దీస్ పీపుల్, దే ఆర్ సో గుడ్. ఐ కాంట్ టెల్ యూ. ఎంత మంచి బిహేవియర్, నో యాటిట్యూడ్, నథింగ్. ప్రభాస్ గారు వస్తే తన బ్రేక్ అయినా సరే, అంటే నా షార్ట్ అవుతుంది, ఆయన షార్ట్ లేకపోతే రూమ్కి వెళ్ళిపోరు, క్యారవాన్కి వెళ్ళరు, అక్కడే కూర్చొని ఉంటారు. బ్రేక్ అవుతేనే ఆయన వెళ్తారు, లేకపోతే అందరైతే ఒక షార్ట్ అవగానే వెళ్ళిపోతారు చాలామంది బాంబేలో. కానీ చాలా మంచి బిహేవియర్ అండి. నేను ఎక్స్ప్రెస్ చేయలేను అంత మంచి బిహేవియర్. నేను చూసిన తర్వాత ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. దెన్ ఐ సెడ్, అరే హౌ కమ్ ఐ మిస్ సో మెనీ ఇయర్స్ ఐ డిడ్ంట్ వర్క్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తామేమో రాబు. దేవరా నుండి కొంచెం స్టార్ట్ అయిపోయింది మిమ్మల్ని చూడడం. దేవరాల్లో కూడా నాకు చాలా మన నందమూరి గారు, హీ వాజ్ ఆల్సో హీస్ వెరీ యంగ్, వెరీ వెరీ యంగ్ టు మీ, యంగర్ టు మీ. కానీ చాలా మంచి అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి. అందరు మంచోళ్ళండి ఇక్కడ. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మన తారక్ గారు, ఇంకెవరితో చాలామందితో చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను 3 సినిమాలు ఇంకా చేస్తున్నాను. ఒకటి వచ్చేసి పూరి గారిది. పూరి గారిది. అది ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా. యాక్చువల్లీ వి వర్ సపోజ్ టు షూట్ ఫ్రమ్ టుడే, కొంచెం పోస్ట్ పోన్ అయింది. అంటే ఫ్రమ్ ఐ థింక్ 15th, 1 week పోస్ట్ పోన్ అయింది. We are going to work in that. Vijay Sethupathi is there. అమేజింగ్ అమేజింగ్. యా మొన్న రివీల్ చేశారు. అమేజింగ్. ఒకటి చెప్పండి, బాలీవుడ్లో నార్మల్లీ టైమింగ్స్, షూట్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించరు అని అంటారు. వెరాజ్ టాలీవుడ్లో టైం అంటే టైం అండి బాబు. ఎవ్వరు 7:30 అంటే అందరూ, మన తారక్ గారు కూడా 7:30, మా అమ్మ మీరు వచ్చేసండి అమ్మ, తారక్ గారు వచ్చేస్తారా, తారక్ గారు ఇంత తొందరగా వస్తారా. నేను వెళ్ళినప్పుడు హీజ్ ఆల్రెడీ దేర్, దే ఆర్ సో పర్టికులర్. చాలా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఇక్కడ వాళ్ళు ఎంత పనికి సీరియస్గా తీసుకుంటారు, ఎంత గౌరవం పని అంటే, అది వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. This stage also I feel I'm learning a lot from these younger generation. They are really good. అంటే నార్మల్గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎన్నో రకాలైన మనుషుల్ని చూసుంటారు మీరు. ఎంతో వర్క్ చూసుంటారు, డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం, డిఫరెంట్ స్టైల్స్లో వర్క్ చేయడం చూసుంటారు. మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్నప్పుడు, డౌన్ సౌత్ టాలీవుడ్కి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మీ ముందు యాక్ట్ చేస్తున్నా, లేకపోతే కొంచెం ఆరగెన్స్ చూపించినా, అరే నేను ఎన్ని చూసి వచ్చాను అన్న ఫీలింగ్ రాదా మీకు? లేదండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ స్టేజ్లో ఉన్నానో నా ముందు యాటిట్యూడ్ వాళ్ళు ఎలాగో చూపించరు. కాబట్టి ఆల్ ఆర్ వెరీ నైస్ టు మీ. బాంబేలో కూడా దే ఆల్ ఆర్ నైస్, కానీ వాళ్ళు టైంకి రారు. అదొకటే గౌరవం మట్టుకు అక్కడ కూడా నాకు అంతే దొరుకుతుంది. కానీ ఇక్కడ తీసుకున్నంత సీరియస్నెస్ పని మీద అక్కడ వాళ్ళు అంత తీసుకోరు. అదనమాట. నైస్. అమితాబ్ బచ్చన్ గారితో నేను చేశాను సినిమా. ఐ వాజ్ ఆపోజిట్ ఫారూక్ షేక్. తూఫాన్ था फिल्म का नाम. वी वर शूटिंग इन मैसूर. అక్కడ ఒక అడవిలాగా ఉంది. అడవిలో ఒక పాక వేశారు వాళ్ళు, మేకప్ రూమ్ లాగా, స్పెషली फॉर अमिताभ जी के लिए. तो मैं बोली कि अभी अमित जी नहीं आए हैं, मैं जाके अपना कपड़ा बदल मेकअप कर लूँ ज़रा. అంటే 7:30 बजे अमित जी आ जाएंगे, तो जब तक आप बाहर आ जाइए तैयार होके. मैं कहा हाँ, जैसे अमित जी आ जाएंगे मुझे बुला लीजिए, आई विल कम आउट. देन आई वाज डूइंग माय मेकअप. आराम से 7:30 8 बज गए. मैंने कहा तुम लोगों ने तो कहा कि 7:30 बजे आ जाएंगे, अभी तक आए नहीं अमित जी. आराम से मैं बैठी हुई थी. देन आई जस्ट केम आउट एंड अमित जी वाज सिटिंग చెట్టు కింద కూర్చొని మేకప్ చేసుకుంటున్నారు ఆయన. అయ్యో మీరు अमित जी आई एम सो सॉरी. नहीं कोई बात नहीं सर, कोई बात नहीं, टेक इट इजी. लड़कियों को ज़्यादा रूम की ज़रूरत होती है, मैं तो सिर्फ कपड़ा बदलूंगा, 5 मिनट दे दो मुझे. ఆయన అలాంటి ఆయన. ఇది ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలాంటిది ఏదైనా ఈ హంబుల్నెస్ అనేది మిస్ అవుతుంది కొంచెం. లేదు, నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక హీరోయిన్ ఉంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్. తనకు పెద్ద వ్యాన్ ఇచ్చారు. సిన్స్ సమ్ టైమ్స్ వెన్ యూర్ డూయింగ్ క్యారెక్టర్ రోల్స్ వాళ్ళు అంతా పట్టించుకోరు. అవును.
వాళ్ళు अన్నారు मैम अभी एक है वो हीरोइन को दिया है आप वो दूसरा कमरा है नीचे बंगले में आप वहाँ चले जाइए. मैंने कहा ठीक है लेकिन अभी सिर्फ मैं कपड़ा बदल लेती हूँ मेकअप रूम में जाऊँ तो सर जल्दी आ जाना. I said okay okay I'll come. When I came out she was standing out and she was looking at me like this. She's a newcomer. ఓ గాడ్. I said I'm so sorry. It's okay. I mean ఆవిడకి అసలు తెలుసా మీరు ఎవరో? తెలుసు అంటే వాళ్ళకి హీరోయిన్ అవ్వగానే కొంతమంది చాలా యాటిట్యూడ్ చూపిస్తారు బాంబేలో చూపిస్తారు. మేబీ ఆవిడకి అసలు అవగాహన ఉండదు మీ ట్రాక్ రికార్డ్. ఎనీవేస్ నౌ షీ ఈస్ నాట్ వర్కింగ్ ఎనీమోర్ బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆఫ్టర్ 40 years ఆల్సో. ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మ్యామ్ ఇది? వెరీ వెరీ ఫస్ట్ మూవీ నుండి 76 నుంచి ఎన్ని సంవత్సరాలు ఏంటి 49 years 76 4 ఇదొక 44 ప్లస్ 49. 49 years. But I'm very quite a happy, journey. honestly. I love my work. ఇప్పుడు షూటింగ్ లేకుండా ఇంట్లో ఇలా కూర్చుంటే ఒక టైం ఉండేది ఐ హ్యావ్ టు వర్క్. నౌ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్, ఐ వాంట్ టు వర్క్. యూ వాంట్ నేను పనికి వెళితే నేను కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. ఒక 2 రోజులు 5 రోజులు షూటింగ్ లేకపోతే ఇలా కూర్చుంటే మా ఆయన అంటారు లుక్ ఎట్ యువర్ మమ్మ హౌ షీస్ కీపింగ్ అ ఫేస్. షూటింగ్ అనగానే ఇలా అయిపోతానంట నేను. అంతే అంతే. లోపల ఉన్న ఆ కళాకారుడు కళ అనేది ఒక రోజుల్లో డబ్బు గురించి పనిచేశాను కానీ ఇప్పుడు డబ్బు గురించి కాదు. ఐ వాంట్ టు వర్క్. ఐ రియలీ ఎంజాయ్ మై వర్క్. డు యు బిలీవ్ ఇన్ గాడ్ మ్యామ్? దేవుడిని నమ్ముతారా? దేవుణ్ణి నమ్ముతాను. దేవుడు అక్కడే, అన్ని రూపాలు వేరు. మా ఆయన హిందూ, మా ఇంట్లో ఎంత పెద్ద పూజ స్థలం ఉందంటే మీరు నమ్మరు. అందరూ హిందూ ముస్లిం అంటారు కానీ మా ఇంట్లో అదేమీ లేదు, ఏమీ లేదు. ఆయన ఇంట్లో దీపారాధన రోజు అవుతుంది మా ఇంట్లో. నేను నమాజ్ చదువుతాను, అదేం లేదు మా ఇంట్లో. ఆ పట్టింపులు లేవు. సో ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తాం బాగా. రంజాన్ అండ్ తెలుగు హిందూ ఫెస్టివల్స్. ఎస్ మా అత్తగారు ఉన్నప్పుడు బాగా ఎక్కువ చేసేవాళ్ళం. ఎందుకంటే వి ఆల్ యూస్ టు గో టు అ ప్లేస్. ఇప్పుడు ఆమె లేరు కాబట్టి మన ఇంట్లోనే మనం చేసుకుంటాం అంతే. ఓకే. మీ అత్తగారి వైపు, మీది లవ్ మ్యారేజ్ కాబట్టి మీ అత్తగారి వైపు ఏం వ్యతిరేకత రాలేదా? అయ్యో లేదు, మా అత్తగారు అంత మంచి అత్త ఎవ్వరు ఉండరండి. షీ సచ్ అ లవ్లీ పర్సన్, ఐ కాంట్ టెల్ యు. బట్ షీ వాజ్ నాట్ వెల్, సో బట్ షీ వాజ్ వెరీ యంగ్ వెన్ షీ డైడ్. షీ మస్ట్ బి అరౌండ్ 55 or 56లో పాపం పోయారు ఆమె. చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు మనకి ఎంత అవసరమో దేవుడు కూడా అంత అవసరం. అందుకే మంచి వాళ్ళని పిలుచుకుంటారు. That's why I don't want to be a nice person, good person. ఇంకొకటి ఘోర్ తేరా గావ్ బడా ప్యార్, ఆ పాట మీరు జస్ట్ కూర్చొని అలా వింటూ ఉండడమే. మీరు ఆ పాట షూట్ చేసే టైంలో అడగలేదా? అంటే మీకేమో డాన్స్ అంటే బాగా ఇష్టం, నన్ను డాన్స్కి ఎందుకు పెట్టట్లేదని? ఆ రోల్ అలాంటిది కదండి, రాష్ట్రీయ ప్రొడక్షన్ది ఆ మూవీ. బాసు చటర్జీ వాజ్ ద డైరెక్టర్. అండ్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు. అంతా నెక్స్ట్ డోర్ హీరోయిన్ వచ్చి నెక్స్ట్ డోర్ అమ్మాయి లాగే ఉండాలి. నేను వెళ్ళగానే లిప్స్టిక్ పెట్టుకుని వెళ్తే ఇలా చూసేవారు, లిప్స్టిక్ ఇలాగా నికాలో పూరా నికాలో మేకప్ నికాలో లిప్స్టిక్ అని తీయించేసేవారు. ఆయన అలాగే అనమాట. షూటింగ్స్ మీ అమ్మగారు వచ్చేవాళ్ళ? బాబా వచ్చే ఫస్ట్ షూటింగ్లో మా అమ్మగారు వచ్చారు, సెకండ్ షూటింగ్ నుంచి మా అక్క వచ్చేది నాకు. ఓకే. సో ఆ సినిమా గురించి ఒకసారి మీకు ఏమన్నా మంచి అనుభూతులు ఉంటే చెప్పండి. మీ వెరీ ఫస్ట్ మూవీ కదా. పని చేసేటప్పుడు ఎప్పుడు అనిపించలేదు షూటింగ్ చేస్తున్నానని. అంతా స్పాంటేనియస్గా చేసేదాన్ని. ఎందుకంటే మాకు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అంతా స్పాంటేనియస్గా పనిచేయడమే నేర్పించారు. కాబట్టి నాకేమైనా నచ్చితే నేను చేసేదాన్ని. బాషుదాన్ని ఎవరు జో కియా హై వోయి కరో అని చెప్పేవారు ఆయన. ఎంత మీ రెమ్యూనరేషన్? ఫస్ట్ రెమ్యూనరేషన్ 10,000. చిత్తూరులో 10,000 ఇచ్చారు నాకు. 76. అప్పుడు నేను మేబీ ఐ వాజ్ ద ఓన్లీ వన్ హూ వర్క్డ్ విత్ రాష్ట్రీయ ప్రొడక్షన్ ఇన్ 6 movies. ఓకే. ఎవ్రీ టైమ్ 5,000 దే యూస్ టు ఇంక్రీజ్. సెకండ్ మూవీ వాజ్ అప్పట్లో 10,000 అంటే ఇప్పట్లో ఎంత అనుకోవచ్చు? 10 lakhs? అబ్బాయి లేదండి, మరి అంత కాదు, కొంచెం ఉండేదేమో కానీ 10,000 అంటే ఇంటికి వచ్చేదాకే అది కాదు. అప్పుడు మీ రూమ్ రెంట్ ఎంత? అమ్మతో ఉండేవాళ్ళు కదా. 1,000. ఓకే, 1,000. ఓకే, 1,000. అప్పుడు 10,000 అంటే మేబీ 50,000 ఏమో. ఇప్పుడు 50 ఉండొచ్చు.
5,000కి ఇచ్చేవారు. ఓకే. దెన్ సెకండ్ మూవీ విత్ దెమ్ వాజ్ సావన్ కో అనేదో. దట్ వాజ్ ఆల్సో సూపర్ హిట్ మూవీ. పాటలు కూడా అందులో కూడా చాలా బాగుండేవి. ఆ పాట మాత్రం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆ, ఇప్పటికీ వింటారు చాలా మంది. నేను ఆ పాట కింద కామెంట్స్ చూశాను, ఈజ్ ఎనీవన్ లిజనింగ్ టు దిస్ ఇన్ 2025 అని కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఘరోందా చేశానండి. ఘరోందాలో కూడా పాట చాలా ఫేమస్ అయింది. దో దివానే షెహర్ మే, దట్ వాజ్ ఆల్సో వెరీ ఫేమస్ సాంగ్. ఓకే, Yeah. ఇట్స్ నైస్. దట్ ఆల్సో అమోల్ పాలేకర్ అండ్ మై సెల్ఫ్. అప్పుడు షూటింగ్కి ఇప్పుడు షూటింగ్కి తేడా ఉందా? ఎక్విప్మెంట్స్ చాలా మారిపోయాయి. Mm. అంత తప్పించి ఎక్కువ తేడా లేదు. ఇప్పుడు ఈజీ అయిపోయిందా యాక్టింగ్ అనేది? ఈజీ అప్పుడు కూడా అంత ఈజీ కాదు, కానీ మేము ఈజీగా చేసేసేవాళ్ళం. Mm. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దే వాంట్ పర్ఫెక్షన్ అండ్ దిస్ అండ్ దాట్. అప్పుడైతే ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ మూవీస్ దే యూస్ టు మేక్, స్పెషలీ విత్ మీ. సో అనేవారు जरीना तो ऐसे लगता कि जैसे कोई मिडिल क्लास की लड़की है. So I got all middle class roles. అంటే మీరు అలా అయినా అఫెండ్ అయ్యే వాళ్ళ అలా అంటే? లేదే, పిక్చర్ దొరికేవి అంతకన్నా ఇంకేం కావాలి. అది అప్పట్లో అంటే మీకున్న థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో వచ్చింది చాలు ఇదే బాగా అనుకునేది ఇప్పట్లో లేదేమో, ఇప్పుడు ఉండదేమో. మేబీ అదే మా జనరేషన్ వాళ్ళలో డిప్రెషన్స్కి డిస్సాటిస్ఫాక్షన్కి కారణమేమో. అంటే మీరు వచ్చిన దాంతో యూఆర్ వెరీ మచ్ వెరీ హ్యాపీ అండి. నేను అనుకోలేదు, నాకు ఇన్ని సినిమాలు దొరుకుతాయి నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకటి గోల్డెన్ జూబ్లీ, ఒకటి సిల్వర్ జూబ్లీ. ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీస్ అలా ఉండేవి. ఇప్పుడు ఎన్ని కోట్ల బిజినెస్ 100 crores 1000 crores అది బిజినెస్ అదనమాట. అప్పుడైతే గోల్డెన్ జూబ్లీ అంటే అప్పుడే, దెన్ ప్లాటినం జూబ్లీ అలా వెళ్ళేవాళ్ళు. 25 weeks, 50 weeks, 75 weeks అలాగా. ఏం కొనుక్కున్నారు మీ ఫస్ట్ రెమ్యునరేషన్? రెమ్యునరేషన్లో ఏం కొన్నాను? రేషన్ కొన్నాను బాగా ఇంట్లో. ఆ తర్వాత నేను ఒక దెన్ ఐ బాట్ 1 house, 1 bedroom hall. అందులో సగం డబ్బులు నేను వేసాను, సగం డబ్బులు లోన్ తీసుకున్నాను. అది చిన్న ఫ్లాట్. ఆ తర్వాత దెన్ ఐ టోల్డ్ మై ఫాదర్, నేను అమ్మ ఇక్కడ ఉన్నాం, మీ రాజమండ్రిలో మీరు ఉన్నారు, వచ్చేసేయండి ఆ ఇల్లు అమ్మేసి మనం పెద్ద. ఇంట్లో హిందీ మాట్లాడేవాళ్ళు కదా? ఉర్దూ? హిందీ తెలుగు రెండు మాట్లాడేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు డిసైడ్ అయ్యి అక్కడ రాజమండ్రిలో ఇల్లు అమ్మేసి బ్యాండ్ స్టాండ్లో పెద్దిల్లు, అంటే పెద్దిల్లు అంటే 3 bedroom. 3 bedroom ఇస్ వెరీ బిగ్. అప్పట్లో కాదు, ఇప్పట్లో కూడాను. ఇప్పుడు కూడా నా ఇంటికి ఆపోజిట్గా రేఖ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, రేఖ అక్కడే ఉన్నారు. ఇప్పుడు మేము ఐ హావ్ షిఫ్టెడ్ విత్ మై హస్బెండ్. సో ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం. కానీ ఆ ఇల్లు అన్నాను మా ఫస్ట్ ఇల్లు కాబట్టి నేను అమ్మను. ఓకే. రేఖా గారితో పరిచయాలు ఉన్నాయి చాలా. మేము మీ టాక్ ఇన్ తెలుగు ఓన్లీ. జర్నోయ్ జర్నోయ్ అని పిలిచేది ఎప్పుడు చూసిన. షీఈ్ వెరీ స్వీట్. జస్ట్ ఇక్కడి నుంచి అంతవరకే ఇల్లు దూరం అది. ఆమె కలుస్తాం. ఆవిడ గురించి చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్? అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్ కాబట్టి. చాలా మంచి మనిషి అండి. చాలా ఎంత వెరీ ఏది మనసులో వస్తుంది చేసేసేయాలి అంతే. షీఈ్ లైక్ దట్. షీఈ్ ఆల్వేస్ లైక్. ఒకరోజు 5 o'clock వచ్చి జర్నోయ్ కిందకి రా ఏమైంది నువ్వు కిందకి రా చెప్తాను. ఐ జస్ట్ వాష్ మై ఫేస్ అండ్ వెంట్ డౌన్. కమ్ కానీ షూటింగ్ తీసుకెళ్ళింది. నాకు 6 o'clock షూటింగ్కి పిలిచారు, రాతో అని చెప్పేసి తీసుకెళ్ళింది. 6 o'clock ఇంత తొందరగా? ఐ టోల్డ్ దెమ్ ఐ విల్ కమ్ ఎట్ 6 o'clock. అక్కడ ఉండాలి నేను 6 o'clock. 6 o'clock వెళ్ళిందండి. వెళ్ళి అంతా కూర్చున్నాం. ఇంటి ఇంకెవ్వరు ప్రొడక్షన్ వాళ్ళు 7 o'clock షిఫ్ట్ అనమాట. నెమ్మదిగా వస్తున్నారు. తను వచ్చి तुम लोगों ने 6 बजे बुलाया, मैं आ गई, अभी तुम लोग देर से आ रहे हो, मैं जा रही हूँ అని వెళ్ళిపోయింది. అయ్యో, మరి అంతే పంక్చువల్ గా షీ కేమ్. షీ వెరీ స్వీట్. ఇప్పటికీ ఆవిడ ఫేస్ లో కానీ మీ ఫేస్ లో కానీ బ్యూటిఫుల్ అండి. చాలా అందమైన పర్ఫెక్ట్ ఫేస్ ఆమెది. అంటే ఆ బ్యూటీ అనేది నార్మల్ గా ఫేస్ లోనే కాదు, మీ అందరికి లోపల నుంచి వచ్చిన చామ్ కూడా లోపల ఎంత నిర్మలంగా అంటే అది ఫేస్ లో కనిపిస్తుంది అన్నట్టు. రేఖా గారి ఫేస్లో కానీ మీ ఫేస్లో కానీ ఆ బోలాతనం అంటారు కదా, అంటే మాట్లాడేది లోపల ఒకటి కాదు, మీరందరూ ఒకటే మాట్లాడతారు. ఒకటే, ఏది మనసులో ఉంది అదే మాట్లాడతాం మేము. ఆర్టిఫిషియల్గా నేను మాట్లాడలేనండి. నేను ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడితే ఇంత ఫ్రాంక్గా ఎవరన్నా ఉంటారా, ఇంత బోలాగా ఎవరన్నా ఉంటారా, షీజ్ యాక్టింగ్ అని చెప్పేసి కమెంట్ ఇచ్చారు. దట్స్ దే వాళ్ళ మైండ్ సెట్ అనమాట. మేమేం చేయగలం? దట్స్ దే ప్రాబ్లమ్, నాట్ మైండ్.
కానీ మీరు అప్పట్లో హీరోయిన్స్గా ఉండి సంపాదిస్తూ, అప్పట్లో ఆడవాళ్ళు సంపాదించడం అనేది పర్సంటేజ్ కొంచెం తక్కువే. ఆడవాళ్ళ సంపాదన అండ్ బయటికి వెళ్ళి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మేబీ ఇంట్లో వాళ్ళే చెప్పుండొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా, నీ డబ్బు ఆశిచ్చాయినా ఎవరైనా వచ్చి మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని. మా ఇంట్లో మా వాళ్ళు నాకన్నా ఎక్కువ బోలా ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఎవరు డబ్బుల గురించి మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు? లేదండి, చేయలేదు. అక్కడ ఇన్వెస్ట్ చెయ్యి, ఇక్కడ ఇన్వెస్ట్ ఆహా, చెయ్యి. లేదు, చేయలేదు. అంత ఎక్కువగా నేను గడించలేదు కాబట్టి నాతో ఎక్కువ కావలేదు. ఎంత గడించేదాన్ని దాంతో బాగా వి యూస్ టు ఎంజాయ్. इसको रखेंगे, डिपॉजिट करेंगे, पैसे रखेंगे कल के लिए. आज के लिए जियो, मैं कल के लिए नहीं जीती हूँ. आई लिव फॉर टुडे. ఇప్పటికీ అదే పవర్. ఇప్పటికీ అదే. సరే, 10,000 రెమ్యూనరేషన్తో స్టార్ట్ అయ్యారు, చిన్న ఇల్లు కొనుక్కున్నారు. తర్వాత ఆదిత్య పంచోలి గారి పరిచయం. ఆయనేమో మిమ్మల్ని పెళ్లి చేసుకునే టైంకి బాగా ఆస్తిపరులు. మీకేమనిపించింది? ఒకప్పుడు నా సర్వైవల్ కోసం నేను కష్టపడ్డాను, ఇప్పుడు ఒక పెద్దింటికి కోడలుగా వెళ్తున్నాను, ఇంకా నేను కష్టపడక్కర్లేదు అని ఉందా? లేకపోతే హౌ వాజ్ యువర్ ఫీలింగ్ దెన్? అసలు పెళ్ళనేది అందరూ ఏమన్నా సరే, నేను హమేషా ఏకీ బాత్ హై, జో షాదీ జో హై నా దేవుడే రాసి పెడతాడు, అది ఎప్పుడు అవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. అది మీ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ కాదు, కానీ ఫస్ట్ ఐ వాజ్ సీయింగ్ సంబడి, అది అవ్వలేదు. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాజ్ నా పనిలో నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి పనిచేసేదాన్ని. కానీ ఒక వీడియో ఫిల్మ్ వచ్చింది. ఆ రోజుల్లో వీడియో ఫిల్మ్స్ చాలా చేసేవారు. వీడియో ఫిల్మ్స్ అంటే విహెచ్ఎస్ టేప్ వచ్చేది కదా, ఓకే ఓకే, అందులో చేసేవారు కదా. అది చాలా మంది చేసి ఫారెన్ పంపించేవారు అక్కడ చూడడానికి. స్టార్డస్ట్ మ్యాగజైన్ పీపుల్ దే వర్ లాంచింగ్ దట్ విహెచ్ఎస్ ప్రాపర్ మూవీ అండి, 2.5 hours. तो వాళ్ళు వచ్చారు నా దగ్గర వచ్చి, हम एक फिल्म बना रहे हैं VHS के लिए, आप करेंगी? मैंने कहा कि VHS के लिए मुझे नहीं करना है, बिकॉज आई वाज डूइंग वेरी वेल इन हिंदी. आई सेड आई डोंट वांट टू वर्क इन VHS. మళ్ళీ నన్ను అయ్యో మళ్ళీ మా ఫ్రెండ్స్ అన్నారు, స్టార్డస్ట్ హై, ఇఫ్ యూ సే నో దెన్ దే విల్ బ్యాన్ యూ. స్టార్డస్ట్లో నీ ఫోటో ఏది రాదు మళ్ళీ తర్వాత, ఎందుకు, వై యూర్ డూయింగ్ దిస్, నా క్యా ఫర్క్ పడతా హై, షూటింగ్ ही तो है. అంటే నేను చెప్పాను, అచ్చా हाँ करूँगी. हीरो कौन है? तो हीरो आदित्य पंचोली. मैंने कहा वो कौन है? तो है एक नया लड़का. వెళ్ళాను షూటింగ్లో కూర్చున్నాం. ఒక వెరీ గుడ్ లుకింగ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో. मैंने कहा कि ये हीरो है? बोलता हाँ, వెరీ గుడ్, అచ్చా है అనుకున్నాను. ఆ తర్వాత యూ విల్ నాట్ బిలీవ్ వాట్ హ్యాపెండ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఒక షార్ట్లో ఆయన ఏడవాలి, అది ఏడుస్తూ ఎంత ఏడుస్తున్నాడో ఆ షార్ట్లో ప్యాకప్ చేయాల్సి వచ్చింది. అరే ప్యాకప్ కర్దియా, చలో, అయ్యో పాపం చాలా ఏడ్చాడు కదా. నేను వెళ్ళి ఇలా చేయి పట్టుకున్నాను, ప్లీజ్ డోంట్ క్రై అంటే ఆ చేయి అలాగే పట్టేసుకున్నాడు ఆయన. ఇన్ 15 days వీ గాట్ మ్యారీడ్. కెన్ యూ ఇమాజిన్? 15 days. ఆ చేయి అలా పట్టుకున్న తర్వాత కాన్వర్సేషన్స్ రన్ అయ్యాయా? ఎందుకంటే we were shooting in Madailand. Madailand was very far from where we used to live. Production people used to send the car. They said हम आपको पिकअप करेंगे, హీరో को పికప్ करेंगे. అంటే మేము ఇద్దరం ఒకే బండిలో వచ్చేవాళ్ళం. ఆ బండిలో నేను చేయి పట్టుకున్నాను. వాళ్ళ ఇంటికి ముందు జుహు వచ్చేది. జుహు ఆయన డ్రాప్ అయిన తర్వాత నేను బ్యాండ్రా వెళ్ళేదాన్ని. ఏం కాన్వర్సేషన్ అవ్వలేదు. అలాగా ఆయన చేలాగే పట్టుకుని కూర్చున్నారు అరగంట దాకా. छोड़ क्यों नहीं रहा? ఎందుకు వదలట్లేదు? తర్వాత మై మ్యారేజ్ వాజ్ దేర్ విత్ హిమ్. విత్ ఇన్ 15 days వీ గాట్ మ్యారీడ్. కెన్ యూ ఇమాజిన్? ఇలా ఆయన ఫస్ట్ ప్రపోజ్ చేశారా? పెళ్లి చేసేసుకున్నా? పెళ్లి డైరెక్ట్గా? పెళ్ళని చెప్పలేదు. హీ సెడ్ ఐ యామ్ ఇన్ లవ్ అంటే, హీ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ బికాస్ ఐ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ, సో ఐ డోంట్ వాంట్ నౌ. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఓకే, లెట్స్ గెట్ మ్యారీడ్. దట్స్ హౌ వీ గాట్ మ్యారీడ్. అంటే 15 రోజులు మీరు ఆయన అర్థం చేసుకోగలిగారు? అంటే అమ్మాయిలు నార్మల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఇంకొంచెం టైం కావాలి, ఇంకా తెలుసుకోవాలి అని. ఒక మాట అండి, ఆయన ఎంత మంచి మనిషి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన కోపం అది చూసి అందరూ అయ్యో బాబోయ్ జరిగినా ఎలా బతుకుతుంది ఈ మనిషితో అనుకునేవారు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్, అరే గర్ల్ ఫ్రెండ్స్ అంటే వై యూ ఆల్వేస్ బ్లేమ్ ద బాయ్, బ్లేమ్ ద గర్ల్స్ ఆల్సో. దే నో దట్ హీస్ అ మ్యారీడ్ మ్యాన్. అలాంటప్పుడు మీరు అమ్మాయిలే వెనక పడుతుంటే పాపం ఆయన కూడా ఏం చేస్తాడండి? మీరంతా ఉపవాసం పెట్టిన మంచి అన్నం వస్తే అలా చూస్తారు కదా, అయ్యో ఎందుకు ఉపవాసం పెట్టారా అని. అంటే నాకు తెలిసి ఈ యూనివర్స్ లో మీరే అనుకుంటే, అంటే హస్బెండ్ గురించి ఇంత పాజిటివ్ గా అంటే సచ్ ఎ లవ్లీ పర్సన్. లేకపోతే ఈరోజు మా చూడండి పెళ్ళి 35 years అయిపోయింది. 35, 36 years.
अंदर अंदर बहुत इतना हैंडसम लड़के से शादी किया, 1 साल में टूट जाएगा, 1 साल में टूट जाएगा आने वाले 36 years now we got married. He's a very nice person. Only कुछ he was very famous for his little anger. నాకన్నా 5 సంవత్సరాలు he's younger to me. He's 5 years younger to me. చెప్పండి, అంటే యంగర్ మేట్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. ఏం లేదు. ఆ తర్వాత నాతో పెళ్ళైన తర్వాత ఆయన ఎంత బిజీ అయిపోయారంటే ఇంటికి రావడమే కష్టం. నేను వెళ్ళేదాన్ని షూటింగ్లో కలవడానికి. హీ యూస్ టు డూ 3 shifts. ఓకే సార్, 50 to 60 movies he signed. కానీ మీకు అనిపించలేదు వాళ్ళు అనడం, జనాలు అనడం పక్కన పెట్టి నేను జనాలు ఏమనుకుంటారో నేను ఎప్పుడు ఆలోచించలేదండి. మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేరా? లేదు, నా హస్బెండ్ ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్స్ ఉంటారు పక్కన. బట్ హీ వాజ్ వెరీ నైస్ టు మీ. అగర్ అతను ఒకవేళ నాతో చెడ్డగా ఇంట్లో ప్రవర్తిస్తే నేను రియాక్ట్ అయ్యేదానేమో, కానీ ఇంట్లో ఆయన హీ సో నైస్ టు మీ. నేను చెప్పినా ఎవరు నమ్మరు, అసలు झूठ बोलती అంటారు. హీఈస్ అ లవ్లీ పర్సన్. నెక్స్ట్ జన్మలో కూడా నాకు ఐ డోంట్ మైండ్ ఇఫ్ హీస్ లైక్ యాజ్ మై హస్బెండ్. ఆయన మనసు అంత మంచిదంటేనండి, ఎవరన్నా మనుషులకి హెల్ప్ చేసినా, ఇది చేసినా, అది చేసినా చెప్పుకుంటారు, హీ డిడ్ దిస్, హీ డిడ్. చెప్పకుండా ఈ చేత్తో ఆయన ఇస్తే ఈ చేతికి తెలియదండి. ఎంతమందికి ఆయన హెల్ప్ చేస్తారంటే అది నేను చూసి నేను చాలా సంతోషపడతాను. నేను అడగను కూడాను ఎప్పుడు. ఒకరోజు నేను లీలావతి హాస్పిటల్ వెళ్ళాను. మా ఎవరో ఒంట్లో బాగాలేకపోతే ఒక ఆమె కూర్చుని ఉంది బయట. आप आदित्य पंचोली की बीवी है अंटे? मैं बोली हाँ. आपका मियाँ बहुत अच्छा है. मैंने कहा क्यों, क्या हुआ? मेरे बेटे के दिल में होल था. डॉक्टर ने कहा 5 लाख ऑपरेशन के लिए. मेरे पास पैसे नहीं थे, मैं रो रही थी. तो ही वेंट आउट एंड ही केम बैक एंड सेड व्हाई यू आर क्राइंग. देन आई टोल्ड हिम माई प्रॉब्लम एंड ही हेल्प्ड मी एंड ही पेड ऑल द मनी इन 2-3 days एंड ऑपरेशन हुआ. आज मेरा बेटा इतना अच्छा है, मैं कितनी दुआ देती हूँ मैं बता नहीं सकती. तो आई केम होम एंड आस्क्ड हिम, आई सेड आपने किसी को हेल्प किया? हु टोल्ड यू? आई सेड दैट लेडी टोल्ड मी. इट्स ओके, चलो दूसरा काम करो. He didn't even want to discuss. No. అదే ఆయన ఎవరికైనా హెల్ప్ చేస్తే నాతో కూడా చెప్పరు. నేను ఎప్పుడు అంటాను, భగవంతుడా ఆయన చెయ్యి ఎప్పుడు ఇలాగే పెట్టు, ఇలా పెట్టద్దు. సో గాడ్ ఈజ్ లిస్నింగ్ టు మీ అండ్ హీ విల్ లిసన్ టు మీ. బికాజ్ చాలా మంచి మనిషి అండి ఆయన. మనసు బంగారం. చూడ్డానికి కొంచెం ఇనుములా ఉంటాడు కానీ ఆ మనిషి బంగారం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అమ్మాయిలే ఇంతమంది ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన ఎన్ని రోజులు గట్టిగా ఉంటారు అని. డిడ్ హీ ఎవర్ టెల్ యూ అబౌట్ హిస్, అంటే ఒక్కసారి ఒక్కటి చాలా కొంచెం సీరియస్ అయిపోతే హీ టోల్డ్ మీ అందరికి తెలిసింది ఆ విషయం. ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్ ఆల్సో. దిస్ ఇస్ వాట్ అంటే ఇట్స్ అప్ టు యూ. ఐ సెడ్ యు అట్ హోమ్ విత్ మీ నైస్లీ, దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. అలా ఉండగలరా? నేను పొసెసివ్నెస్ ఉంటుందా? నా హస్బెండ్ అవలేదు. అదే నేను వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. లేకిన్ నేను అది డిస్టర్బ్ చేయలేదు. గొడవ పెట్టాను అనుకోండి, ఇంట్లో ఏడుపులు గొడవలు పెడితే ఇంటి వాతావరణం పాడైపోతుంది, పిల్లలు ఎదుగుతున్నారు, బాగుండదు. కాబట్టి కొంచెం అనిపించింది. ఐ డోంట్ సే కి బిల్కుల్ भी नहीं हुआ. I felt, I said okay, temporary होगा, खत्म हो जाएगा. I said the day she will get work, she will not even look at him. That's what happened. So I kept quiet. What to do now? So this is it. చాలా గట్స్ కావాలి తెలుసా. నార్మల్గా నాకు ఈ గట్స్ దేవుడే ఇచ్చాడండి. అదేంటో నాకే అర్థం కాదు. అప్పుడప్పుడు అనుకుంటాను నేను ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ చూస్తాను. నేను షూటింగ్కి వెళ్తే మా షూటింగ్ వాళ్ళు అంటారు ఇదిగో పాజిటివ్ ఎనర్జీ ఈవెన్ ఐ కెన్ ఫీల్ దట్ అరౌండ్ మీ. ఇది గిఫ్ట్ అండి నాకు దేవుడి దగ్గర నుంచి. నేను అందరూ అనుకుంటారా ఎంత చెప్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అబద్ధం చెప్తుంది. లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్ టు థింక్, బట్ ఐఎమ్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ లైక్ మై ఫాదర్. మా నాన్నగారు చాలా ఆనెస్ట్ మనిషి అండి. ఈవెన్ అంటే ఇక్కడ కంటే ఎక్కువ బాలీవుడ్లో ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ వినిపిస్తాయి. ఎందుకంటే బాలీవుడ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ, నువ్వు లోపల మనసులో ఎన్ని బాధలున్నా పైకి యాక్ట్ చేయాల్సిందే అన్నది ఒకటి. పిఆర్ స్టంటా లేకపోతే వాళ్ళని అలా ట్రైన్ చేశారో తెలియదు, కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ బయటకు వచ్చి పాజిటివ్గానే పాజిటివ్గానే లోపల ఏడ్చి కుమిలి చచ్చిపోతున్నా కూడా పాజిటివ్గా. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేనేం చెప్పానో ఇందులో ఒక్కటి అబద్ధం లేదు, నిజంగా లేదు. మా ఫ్రెండ్స్ కూడా అంటారు
how can you be like this always? I said, I'm like this. I'm not pretending. I'm not borrowing this kind of positiveness from outside. It's in me. It's within me. Antanu. అమేజింగ్. Yeah. 36 years ఆఫ్ ఇంతవరకు Happily నాకు married life. జ్ఞాపకం కూడా లేదండి నేను ఎప్పుడన్నా మా ఆయనతో కూర్చుని నేను ఆర్గ్యుమెంట్ చేశానని నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడు ఆర్గ్యూ చేయను. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అంటాను, అంత తప్పించి ఇంకేం చెప్పను నేను. అంటే ఈజ్ లక్కీ యాక్చువల్లీ టు హ్యావ్ యూ అంటే యాజ్ అ వైఫ్. I don't know, but I'm like this. Even my parents, మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా ఎప్పుడును I was little rude to my mother once for that till today. రూడ్ ఏ విషయంలో? ఒక్క దాంట్లో నేను I will never forgive myself. Before going to sleep, always I say, "Ma, mujhe maaf karo." అంటాను. Every day I asked, "Mujhe maaf karo." That was the only time I was rude to her. Only once. జీవితంలో ఒక్కసారి రూడ్గున్నారు. ఒక్కసారి రూడ్గా ఉన్నాను. For that till అది today. ఎంత పెద్ద రీజన్ అయి ఉంటుంది? చాలా చిన్న రీజనేనండి. నేను ఎవరికి చెప్పలేదు కానీ పెద్ద మాట కాదు. మా అమ్మగారు బ్యాండర్లో ఉంటారు, నేను షిఫ్ట్ అయిపోయాను కదా వర్సోవాలో. వర్సోవా నుంచి బ్యాండర్ రావాలంటే నాకు గంటన్నర పడుతుంది. వెళ్ళినప్పుడు ఒక 10-15 నిమిషాలు కూర్చొని అమ్మ దగ్గర వెళ్తానమ్మా, ఉండిపోవే ఈరోజు ఉండిపోవే అనేవారు. ఫర్ దాట్ ఐ గేవ్ హర్ వెరీ బ్యాడ్ ఆన్సర్. దెన్ వాట్ షీ సెడ్ till today I can never forget that. I'm sorry beta అన్నారు. ఆ సారీ చెప్పడం anyway now she's not there but I always ask sorry for her. అంటే మీ ఇంత పాజిటివిటీ ఉన్న పర్సన్ అక్కడ ఆ టైంలో ఏమని ఉంటారా అని నాకు అంటే ఏమన్నారు? వెళ్ళిపోవాలి అని అన్నారా? అంతేనా? కాదు చెప్పారు, ఉండిపోవే ఈరోజు ఉండిపోవే అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఉండిపోవే అంటే ఉండటం కొంచెం కష్టం. వాళ్ళు చచ్చిపోతే ఉంటానులే అన్నాను. ఫర్ దాట్ షీ సెడ్ ఐమ్ సారీ బేటా అంటారు ఆమె. Nobody can take mother's place. You miss her? That was the only time I was rude to her. Sorry. తల్లి కదా, ఉండమ్మా ఉండమ్మా అని ఎంతో ప్రేమగా అడిగారు. దానికి నేను ఎనీవే సో లెట్స్ టాక్ సంథింగ్ ఎల్స్. హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? అబ్బా నాకు హైదరాబాద్ బిర్యానీ ఓకే బికాజ్ ఈవెన్ ఐ మేక్ బిర్యానీ ఎట్ హోమ్, బట్ ఇక్కడికి వస్తే నాకు ఆంధ్ర రుచులు తినాలండి. అయ్యో, ఐ లవ్ ఆంధ్ర ఫుడ్. ఏది చేపల బాగా పులుసు. ఓ గాడ్, నాకు అసలు మీరు ఇవాళ వెళ్ళిపోతున్నారు కదా, లేదంటే ఐ వుడ్ హావ్ సెంట్ యూ. హౌ స్వీట్. నెక్స్ట్ టైం నేను వస్తున్నాను మళ్ళీ 14th వస్తున్నా, కానీ మీరు పంపాలని కాదు. నో నో ఐ విల్ సెండ్ యూ. మాది నెల్లూరు నెల్లూరు చేపల ఫేమస్ పులుసు. ఫర్ చేపల పులుసు. నేను I'll special take గా నా Amol production నెంబర్ తీసుకొని I'll send it to the ప్రొడక్షన్ వాళ్ళకి నేను చెప్తాను, నాకు నెల్లూరు చేపల పులుసు కావాలంటే పంపిస్తారు వాళ్ళు. సూపర్. నెక్స్ట్ టైం ఫర్ షూర్ నేను పంపిస్తాను. సో స్వీట్. నార్మల్గా చాలా మంది కామెంట్స్లో పెడతారు కానీ దీన్ని పాజిటివ్గానే తీసుకుంటాను నేనైతే. బట్ యూ టెల్ మీ హౌ యూ ఫీల్. ఎందుకంటే మన ఏజ్ ఉన్న మెయిల్ యాక్టర్ లేదా మనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న మెయిల్ యాక్టర్కి మనం మదర్ రోల్ ప్లే చేయాలి. I don't mind, I'm playing mother to I know that. so I don't want to reveal. I don't want to reveal, but I said I'm fan of yours, sir. If they give me grandmother's role also, I would love to play with you అన్నాను. కానీ మీ మధ్యలో ఆ కైండ్ ఆఫ్ చమత్కారం ఏమన్నా నడుస్తుందా? అంటే హీరోయిన్ గా చేయాల్సిన ఆవిడ ఇప్పుడు నాకు మదర్ గా అదే లేదండి చమత్కారాలు. when I started acting after 10 years of my marriage, mentally was prepared. I'm going to do all my mother roles. चाहे वो अमिताभ बच्चन जी हो या कोई और भी हो यहाँ पे, I don't mind. Yeah, it's like అంటే యాక్టర్స్ మధ్య ఏమన్నా ఆ కాన్వర్సేషన్ నడుస్తుందా? అంటే నార్మల్ బయట నుంచి చూసే వాళ్ళు కామెంట్ చేస్తారు కానీ నేను చూసాను సెట్ లో యాక్టర్స్ మాత్రం దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అంటే మీ ఏజ్ నా ఏజ్ సేమే కానీ మీరు మదర్ రోల్ చేస్తున్నారు అది ఇదని అంటే చాలా లైట్ వేలో తీసుకుంటారు వాళ్ళు. లేదు, నాతో ఎవరు ఇంతవరకు మజాక్ చేయలేదు. ఓకే, బట్ బికాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. లైఫ్లో డబ్బు అంతంత మాత్రంగా ఉన్న సిచ్యువేషన్స్ చూసారు.
ఇప్పుడు డబ్బుకు కొదవే లేదనమాట మీకు హ్మ్. ఈ ఫేజ్లో చూస్తే. ఈ స్టేజ్లో ఇప్పటికీ లైఫ్లో బాగా ప్రీషియస్గా అనిపించేది ఏంటి? అంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఇది మాత్రం కాన్స్టెంట్, ఇది ఉంటే చాలు లైఫ్లో అనిపించేది. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి, ఇంట్లో శాంతి ఉండాలి. అండ్ డబ్బు మనం తిని నలుగురు పెట్టేంత ఉంటే చాలు. అంతకన్నా ఎక్కువ డబ్బు ఏం చేసుకెళ్తామండి? Hmm. వెన్ యూ గో యూ కాంట్ క్యారీ ఆల్ దిస్ మనీ విత్ యూ. సో అందుకని మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర కొంచెం మీ కోసం పెట్టుకొని మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిది అంటాను నేను. కానీ ఎందుకంటే మేము అంతా తీసుకుని వెళ్ళలేము కదా, ఇలా కూర్చుని పోయేవాళ్ళు అంతే. ఏం చేస్తారు? ఏం చేయలేము. మీకు బాగా అంటే ఇది కొనుక్కోవాలనుంది అని అంటే ఆ కోరికలు తీర్చుకున్నవి మెటీరియలిస్టిక్ థింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏమైనా కోరికలు ఉన్నాయా, ఇది కొనాలి అది కొనాలి అని? వాట్ యు లైక్ మోస్ట్? మా ఆయన అదే అంటారు, యార్ కైసి బీవీ హో యార్ తుమ్, ఎప్పుడు డిమాండ్ చేయవు, నాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయవు. అసలు ఏం డిమాండ్? టచ్ చాలా ప్రాపర్టీ ఉంది, అన్నీ నా పేరు మీదే ఉన్నాయి, ఏం చేసుకుంటాను నేను చెప్పండి మీరు. ఆ తర్వాత మిగతా ఇల్లులు రెంట్కి ఇచ్చేసాం, ఆ రెంట్ అంతా వస్తుంది, ఏం చేసుకుంటాం? ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది పోతుంది అంతే, అంతకన్నా ఇంకేమిటి. ఇది రింగ్ ఏదో పెట్టుకున్నారు, వాట్ ఇదా? ఇది ఐ టెల్ యూ, ఐ వెంట్ ఫర్ దిస్ షూటింగ్ దిల్ ధడక్నేదో ఇక్కడ ఇస్తాన్బుల్లో వెళ్తే ఒకరోజు షూటింగ్ లేదు, వాళ్ళు అన్నారు జిన్కి షూటింగ్ నెయ్యి హే ఉనుకో హమ్ పూరా అక్కడ ఏంటి ఈరోజు ఏం నా కరెన్సీలో వాళ్ళు లంచ్ డబ్బులు ఇస్తారు, సో యూ కెన్ ఈట్ హియర్ వేరెవర్, బికాజ్ వాళ్ళు షూటింగ్కి దూరం వెళ్ళిపోతే ఒకరోజు నాకు లంచ్ డబ్బులు ఇచ్చారు. నేను లంచ్కి పైసా మే క్యా కరు, అందరికి ప్యాకెట్స్ రూమ్లో ఇచ్చేస్తారు ఎవరు షూటింగ్ లేదు. నేను కిందకి వెళ్ళాను, అక్కడ ఒక షాప్ ఉంది, షాప్ ఉంటే అక్కడ ఈ రింగ్స్ ఉన్నాయి. సో ఐ సెడ్ యాద్ రహేగా హమేషాకి లియే అని చెప్పేసి ఆ డబ్బులతో ఈ రింగ్ కొన్నాను. అప్పటి నుంచి వేసుకుంటాను నేను ఇది. ఇస్తాన్బుల్లో లంచ్, దిస్ ఇస్ మై లంచ్ మనీ. సో ఆ లంచ్ మనీ వేసుకుంటాను, టచ్ నాకు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మనీ అలాగే వస్తుంది. యా, అండ్ దిస్ ఈజ్ మై మదర్స్ రింగ్. వెన్ మై మదర్ డైడ్ ద ఫ్లాట్ తను అన్నారు నలుగురు అక్క చెల్లెళ్ళు పంచుకోండి అని చెప్పి. మీరు ఏదైతే కొన్నారో ఆ ఫ్లాటా? లేదు, మా మదర్ వాళ్ళు రాజమండ్రి ఇల్లు అమ్మేసి తీసుకున్నారు కదా. ఇక్కడ అదే ముంబైలో తీసుకున్నారు కదా. రాజమండ్రి ఇల్లు అమ్మేసి బాంబేలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. మీరు కొనింది కాకుండా ఇంకొక ఫ్లాట్, అది వాళ్ళది. నేను కొన్నది వేరు, వాళ్ళ కొన్నది. అంటే మేరే మర్నేకే బాద్ ఏ చారో బహనోకు జాయేగా, ఎందుకంటే మా తమ్ముడు హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్, సో వి 4 sisters అదే. సో మీరు నలుగురు తీసుకోండి అంటే నేను అన్నాను నాకు ప్రాపర్టీలో ఏమీ వద్దు, నాకు ఐ జస్ట్ వాంట్ మై మదర్స్ రింగ్ అని చెప్పి తీసుకున్నారు. మా ముగ్గురు అక్క చెల్లెలు ఆ ప్రాపర్టీ తీసుకున్నారు. సో దిస్ ఇస్ మై మదర్స్ రింగ్. ఆల్వేస్ మై మదర్ యూస్ టు వేర్ దిస్. ఏంటి దానికి అది ఏంటో నాకు స్టోన్ కి ఏదైనా స్టోన్ ఏదైనా ఉండొచ్చు నాకు తెలియదు కానీ బట్ షీ యూస్ టు వేర్ దిస్. సో దిస్ ఇస్ మై మదర్స్ రింగ్. కానీ మీ అమ్మగారి విషయంలో కూడా ఒక్క కొడుకు, ఎట్లా అంటే మీరు అప్పుడు వైజాగ్ హీ గాట్ మ్యారీడ్ ఇన్ వైజాగ్. నేను అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పాను, బాల్కనీలో చాలా ఇంత చిన్న బాల్కనీ అండి, అతను నేను చెప్పాను అక్కడ గ్రిల్ లగాలే రఫీ క్యూకి కోయి భీ గిర్ సక్తా హై యార్, మతలబ్ యహా తక్ కా హై. కొత్తగా తీసుకున్నాడు ఇల్లు, అక్కడ కూర్చొని ఉన్నాడు, కూర్చొని ఇలా మాట్లాడుతూ నవ్వుతుంటే హీ జస్ట్ ఫెల్ డౌన్. అయ్యో, మేము హాస్పిటల్లో ఉన్నాడు ఒక 2 days, ఆ తర్వాత హీ డైడ్. అప్పుడు మీరు ముంబైలో ఉన్నారు? అప్పుడు నేను ముంబైలో ఉన్నాను. అప్పుడు మీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు? This happened around 15 years ago. He was working in Saudi నుంచి 1 month హాలిడేకి వచ్చాడు. అమ్మో, ఇల్లు కొన్నందుకు వచ్చాడు. అప్పుడు వెళ్ళిపోవాలి, అందుకే దేవుడు అక్కడ ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అంత టైం పైన వాడు రాసి పెడతాడు, మనం ఏం చేయలేము. మీరు ఇంత పాజిటివ్ పర్సన్, మీ లైఫ్లో ఏదొచ్చినా రాకపోయినా అసలు మీకు అది కష్టాలుగా అనిపించలేదు, యూఆర్ వెరీ పాజిటివ్. అప్పుడప్పుడు కష్టాలు అనిపిస్తాయి, ఐ డోంట్ సేకి నాకు బిల్కుల్ కష్టం అనిపించదు దుఃఖం అనిపించదు, అవి రెండు వస్తాయి కానీ కొంచెం సేపటికి. ఐ డోంట్ క్యారీ దట్, ऐसा हो गया నేను ఐ డోంట్. విత్ ఇన్ సమ్ టైమ్
absolutely fine. I do feel good or bad, whatever, but only for some time. I don't carry. I got very bad memory for bad things. సూపర్. ఎవరైనా ఇలాంటి మెమరీ లాస్ కోరుకుంటారు అంతే కదా. అంతే. యాక్చువల్లీ అలాంటి నేను మంచి మాటలు జ్ఞాపకం పెట్టుకుంటాను కానీ చెడు మాటలు నేను తొందరగా మర్చిపోతాను. మనకి ఎలాంటి కష్టం వచ్చినా మనం తీసుకోగలం, దాన్ని ఫైట్ చేయగలం. అండ్ ఎస్పెషల్లీ మీకున్న పాజిటివిటీతో ఫైట్ చేయాలి. మన పిల్లలకి కష్టం వచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ ట్రమాటిక్. అవును. మీరు సాల్వ్ చేయలేరు, అలానే వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూడలేరు. సూరజ్ పంచౌలికి వచ్చిన ప్రాబ్లం 15 ఏళ్ళు అయిపోయిందా? ఇట్ హ్యాపెండ్ ఇన్ 2013. 13లో 13. 12 ఏళ్ళు. అబ్బా, వాట్ హీ వెంట్ త్రూ. నేను అసలు ఐ డోంట్ మైండ్ టుడే ఐ విల్ ఓపెన్ మై మౌత్ అండ్ సే 4 months ఫ్రెండ్షిప్ అండి వాళ్ళది, అంతే. 4 months ఓన్లీ. నవంబర్లో షీ కాల్డ్ హిమ్ కాదు, వాట్సాప్లో ఏదో వస్తుంది కదా, ఐఎమ్ ఇన్ దుబాయ్. నో, మై సన్ వాజ్ ఇన్ దుబాయ్. ఇఫ్ యూ ఇన్ దుబాయ్ ప్లీజ్ గెట్ మీ దీస్ థింగ్స్ ఫ్రమ్ దేర్ అంటే సిగరెట్లు తీసుకురమ్మని SMS చేస్తే వచ్చాడు. ఎవరి అమ్మాయి నాకు సిగరెట్లు తీసుకురమ్మని చెప్పింది, దానికి నా నంబర్ ఎలా దొరికింది అని చెప్పాడు. సిగరెట్లు తీసుకొచ్చిన తర్వాత ఇవ్వడానికన్నా వెళ్ళాలి, పిలిచన్నా ఇవ్వాలి. సో లైక్ దట్ దే మెట్. అంటే అసలు సిగరెట్లు తీసుకురమ్మన్న అమ్మాయి ఎవరో తెలియదు తనకి, అంటే పేరు విన్నాడు. ఓకే. అంటే ఆ అమ్మాయి గురించి ఎక్కువగా తెలీదు. ఆ అమ్మాయి 1-2 సినిమాల్లో చేసిందో చేసింది, అమిత్జీతో చేసింది. అవును. అప్పుడు కలిసారు వాళ్ళు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జూన్ ఏప్రిల్లో పోయిందో అమ్మాయి. జూన్ అనుకుంటా. జూన్. అంటే 2 months దే వర్ జస్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత దే వర్ ఇన్ లవ్ ఫర్ 4 months. ఆ 4 months 12 years పోయింది మా అబ్బాయిది. ఏం చేస్తాం మరి, ఏం పర్లేదులేండి. ఏమైందంటే సల్మాన్ ఖాన్ వాజ్ సపోజ్ టు లాంచ్ మై సన్. నేను చెప్పాను, సూరజ్ నేను ఈ అమ్మాయి గురించి విన్నాను నా బాబు, కొంచెం జాగ్రత్త నాన్న, ఎందుకంటే ఎవరితో నా రిలేషన్ పాడైపోతే చేతులు కట్ చేసుకుంటుందని నేను విన్నాను. ఒక డైరెక్టర్ అసిస్టెంట్తో ఉండేది, ఆ అబ్బాయి వదిలిస్తే చేతులు కోసేసుకుందని విన్నాను, కొంచెం జాగ్రత్త బాబు అంటే హీ డెంట్ లైక్ ఇట్. అప్పుడు తెలుసు కదా, లవ్లో ఉన్నాడు కాబట్టి. సల్మాన్ ఖాన్ ముందే హెచ్చరించాడు. సల్మాన్ ఖాన్ ఏమి హెచ్చరించలేదు. మరి ఇది ఎవరు చెప్పింది? ఇది నేనే చెప్పాను. మీరు చెప్పారు? ఎందుకంటే మేము షూటింగ్ లో కూర్చుని సల్మాన్ ఖాన్ గాని లాంచ్ చేయాలి, మీరు చెప్పారు సల్మాన్ తుझे లాంచ్ करने वाला है, ఈ లड़की के साथ బీ కేర్ఫుల్. టెండెన్సీస్ ఉన్నాయి, ఇలాగా ఉన్నాయి. అమ్మాయి ఇంతకు ముందు 4-5 సార్లు ట్రై చేసిందట, కొంచెం జాగ్రత్త బాబు అని చెప్పాను నేను. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ దెన్ హీ టోల్డ్ హర్, ఓకే యువర్ మదర్ ఆల్సో సేస్ డోంట్ మీట్ సూరజ్ అండ్ మై మదర్ ఈజ్ ఆల్సో సేయింగ్ డోంట్ మీట్ దిస్ గర్ల్, సో లెట్స్ బ్రేకప్ అని చెప్పేసి వాళ్ళు, ఆమె చచ్చిపోయి 1 నెల ముందు బ్రేకప్ అయిపోయింది. తర్వాత తను చెప్పింది, నేను పోనీ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యూ అంటే, యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ యాజ్ అ ఫ్రెండ్ బట్ నాట్ యాజ్ అ గర్ల్ ఫ్రెండ్. సో లెట్స్ పార్ట్ బికాస్ आई हैव टू डू माय क्लासेस इन एक्टिंग एंड ऑल, सो मेरा ट्रेनिंग शुरू हो रहा है, आई कांट मीट यू. అంటే ఓకే आई विल आल्सो गो टू हैदराबाद बिकॉज मुझे तेलुगु में काम के लिए बुलाया है. देन शी केम हियर विथ गोपी चंद हीरो के साथ. तो बुलाया, तो देन स्क्रीन टेस्ट लिया तो बोले यू टू थिन. On the spot they rejected her. Then they took Rakul Preet की पहली फिल्म थी वो, I don't know which movie was that. Yeah, understood. Gopi Chand and Rakul Preet. Second film తనది. First సందీప్ కిషన్, తర్వాత second. Then they took her. तो बॉम्बे వచ్చిన తర్వాత she was very frustrated. Then she was trying to meet Suraj and tell him what happened. So he didn't pick up the call because he was doing his all exercises and classes all going on. And रात को 11 గంటల అయింది. అప్పుడు he just saw her message. Just okay, I'm at home now. If you want to talk to me, call me. By the time she's gone. రాత్రి 10:30కి తను ఊరి పోసేసుకుందట. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళ న్యూస్ వాళ్ళు అందరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ అంది, నా పిల్లలకి కామ్ నీ మిల్ రా థా, షీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్, దట్స్ వై షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్. దట్ వాజ్ దేర్ ఇన్ న్యూస్లో చెప్పింది తను, వాళ్ళ మదర్ చెప్పింది. ఆ న్యూస్ ఉంది మన దగ్గర. అంటేనేమో మళ్ళీ ఫోన్ గయా పులిసోं के पास, तो लास्ट का मैसेज was सूरज मैसेज. Then she kept everything on Suraj.
బికాజ్ మరి ఈ సూసైడ్ నోట్ అది వాళ్ళమ్మ రాసింది. దట్ ఈస్ నాట్ పైన న్యూస్ తర్వాత వాళ్ళ అమ్మగారు మాట మార్చేసారా? పైన సూసైడ్ నోట్లో పైన జియా పేరు లేదు, కింద సూరజ్ పేరు లేదు. అంటే జియా రాస్తే అది ఎవరిదో సూసైడ్ నోట్ జియా రాసింది కదా, ఆ లెక్క ప్రకారం అయితే జియా పేరు ఉండాలి, పైన సూరజ్ పేరు ఉండాలి. ఇద్దరు పేర్లు లేవు. బికాస్ మదర్ డజంట్ నో వాట్ జియా యూజ్ టు కాల్ సూరజ్. जानू बुलाती थी या बाबा बुलाती थी, क्या बुलाती थी, तो that's why they can't address, no? Okay, that's why she wrote the letter. In కోర్టులో తను ఒప్పుకుంది. అవునా? మొన్న ఇచ్చారు కదా ఫైనల్ ఫైనల్ వర్డిక్ట్ లో షీ ఎప్పుడు కోర్టులో హియరింగ్. కానీ ఆ సూసైడ్ నోట్ లో కూడా ఎంత దారుణమైన ఉన్నాయంటే చాలా ప్రెగ్నెన్సీ తీయించేసారని. ఎలా హీస్ అ డాక్టర్ దట్ హీ విల్ టేక్ అవుట్. ఎంత చెడ్డగా చెప్పిందంటే, నేను ఎప్పుడు ఎవరి గురించి నేను అలా చెప్పను, కానీ ఆవిడ ఏమని ఒప్పుకున్నారు కోర్టులో? నేనే రాసానని ఒప్పుకున్నారు. అంతా కోర్టులో తను ఫైనలీ చెప్పాడు. తన హ్యాండ్ రైటింగ్ వాజ్ నాట్ మ్యాచింగ్. అచ్చా, తను ఎప్పుడు అనుకోలేదు సూరజ్కి తను ఎప్పుడైనా లెటర్ రాసిందని. సూరజ్కి రాసిన లెటర్స్ అన్నీ మేము కోర్టులో ఇచ్చాం. ఆ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ కలవటం లేదు. దట్ వాజ్ హర్ మదర్స్ హ్యాండ్ రైటింగ్. కెన్ యూ ఇమాజిన్? ఎలా చేయగలరండి? అది కాదు, అదే ప్రెగ్నెంట్గా ఉంటే చెయ్యి పెట్టి తీశాడు, అలా ఎవరు చేయగలరండి? నమ్మే మాటలేనా అసలు? కోర్టులో ఎప్పుడు డేట్ వస్తే, హియరింగ్ డేట్ వస్తే తను షీ నెవర్ యూస్ టు కమ్ ఫ్రమ్ లండన్. అందుకే లండన్లో ఉంటారా? లండన్ 10 years అందుకే నడిచింది ఆ కోర్టు కేసు. అన్ని సాక్ష్యాలు అన్నీ రుజువయ్యాయి. ఆ తర్వాత 10 years తర్వాత క్లీన్ చిట్ దొరికింది. వచ్చిన రోజు సూరజ్ పంచోలి గెయినింగ్ మై డిగ్నిటీ బ్యాక్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ యార్, 10 years హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు దానికి, అపహరణ అనేది, అపహరణ కాదు, 10 years లాక్కోవడమా? 10 years లాక్కు నా తల మీద భారం పెట్టేశారు. ఆ భారం 10 years మోసాడు నా అబ్బాయి. కానీ ఏం చెప్పగలం చెప్పండి? ఇంట్లో ఎలా ఉండేవారు? అటు కెరియర్కి ముందుకు వెళ్ళలేక ఇదొక నెత్తి మీద ఇంత వాట్ హీ వెంట్ త్రూ ఓన్లీ హీ నోస్. అతను పంచుకునే వాళ్ళు కదా, మేము కలిసేవాళ్ళం. కానీ అంటే ఏం మాట్లాడతామండి, మాకు తెలుసు కదా ఆ అబ్బాయి సంగతి. ఆ అబ్బాయి ఏం చేయలేదు. అలాంటప్పుడు నెల ముందు వాళ్ళది బ్రేకప్ అయిపోయింది. ఒకరోజు షీ వాజ్ వెరీ పానిక్. ఇలా అంటే వాట్ హ్యాపెన్ టు యు, వై యు సో పానిక్ అంటే, మా అమ్మ వస్తుంది లండన్ నుంచి. సో డామిట్ యూ షుడ్ బి హ్యాపీ, యువర్ మదర్ ఈస్ కమింగ్. సూరజ్, యూ డోంట్ నో మై మదర్ అందట. అప్పుడు నాకు తెలియలేదమ్మా ఎందుకు తను అలా చేతులు జోడించిందో, నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పాడు. ఓన్లీ నేను చేయగలం, దట్ ఈస్ రాసి పెట్టాడు దేవుడు ఇది అవ్వాలని. ఏం చేయలేం. కానీ చాలా మంచి అబ్బాయి అండి. మీరు కలిస్తే మీరు యువర్ సెల్ఫ్ యూ విల్ సే వాట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈస్. చాలా మంచి అబ్బాయి. ఏం చేస్తాను. ఏజ్ ఎంత? 2013 అంటే బాగా చిన్న వయసులోనే 19-20 when they డేటింగ్. now he's 30. ఏంటి తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పని చేయాలనే కదా, యాక్టర్ అవ్వాలనే పాపం మొదలుపెట్టాడు. అలా ఒకవేళ ఈ అబ్బాయి కనుక తప్పు అబ్బాయి అంటే సల్మాన్ ఖాన్ ఎప్పుడు లాంచ్ చేసేవాడు కాదు. అది అయిన తర్వాత కదా లాంచ్ చేశాడు. సల్మాన్ ఆస్క్డ్ హిమ్ ఓన్లీ వన్ థింగ్, సూరజ్. లాస్ట్ టైంలో కూడా స్టేజ్ వెనక్కి తిరిగిపోయి పాపం ఏడ్చి చాలా దేవుడు కొంచెం అక్కడ ఏమంటారు, హీ వాజ్ నాట్ దేవుడు అవ్వలేదు అక్కడ. ఎనీవేస్, సో ఏం చెప్పలేము దేవుడి గురించి. కానీ సో మిమ్మల్ని ఎక్కువగా చూడబోతున్నాం ఇంకా తెలుగులో. చక్కటి తెలుగు మాట్లాడే ఒక యాక్టర్ మళ్ళీ తెలుగుకి వచ్చేసారు అన్నది. ఏ రోల్ దొరికినా బాగా చేద్దామని నా ప్రయత్నం. అలాగే బాగా చేయాలి అని మీరు కూడా. ఖచ్చితంగా. ఇంకా ఎక్కువ రోజులు మీరు హైదరాబాద్లో ఉండబోతున్నారు తొందరలో. ఎలా మేనేజ్ చేస్తారు మరి ముంబై ఇక్కడ? అదే పర్లేదు, నేను ఎందుకంటే ఈ మధ్యలో వచ్చే సినిమాలన్నీ నేను వదులుకున్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద హీరోలతో చేస్తున్నాను. వాళ్ళ డేట్స్ ప్రకారం నేను డేట్స్ ఇవ్వాలి. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ రైట్ నౌ అట్ ద మూమెంట్ ఐఎమ్ డూయింగ్ ఓన్లీ 2 films. ఒకటి వచ్చేసి ఫినిష్ అయిపోయింది, రజనీకి బారాత్ అని, అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వస్తున్నాగా నేను ఎందుకు తీసుకోలేదంటే, సిన్స్ ఐఎమ్ డూయింగ్ దీస్ ఫిల్మ్స్, వాళ్ళు ఎప్పుడైనా మధ్యలో పిలిస్తే నేను వాళ్ళకి కాదని ఇక్కడ రాలేను. అవును.
కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇంతవరకు అది చేసి ఇది చేసి ఇది చేయాలి డబ్బులు తీసుకోవాలి అలా ఏం కాదు. నో ఐ వర్క్ ఇన్ హిందీ, నో ఐ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు. సో లెట్స్ సీ. సూపర్ అమేజింగ్. ఒక చిన్నది, అంటే ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ నార్మల్గా ఏ అమ్మాయినా ఇక్కడ బ్యూటీ స్టాండర్డ్స్ వేరనమాట. ఇప్పుడు ఏంటి, ఎన్నో రకాల క్రీమ్స్ వాడాలి, అవి వాడాలి, ఇవి వాడాలి. బట్ వే బ్యాక్ అప్పుడు మీరు హీరోయిన్గా చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ డైలీ రొటీన్? అంటే మీరు ఏం తిన్నారో, ఎన్ని క్రీమ్స్ వాడారో, ఎన్ని ఫేషియల్స్ చేసుకున్నారో, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ చేయించుకున్నారో లేదో లేదు, కానీ అంత గ్లోయింగ్గా కనిపించే వాళ్ళు. అంటే ఏం మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఎక్కువ బ్యూటీ పార్లర్స్కి నేను ఎప్పుడు తిరగలేదండి. నాదేంటి, మార్నింగ్ లేవగానే గ్లిసరిన్లో నిమ్మకాయ పిండేసి అది ఒక బాటిల్ పెట్టుకుంటాను. మార్నింగ్ అది రాసేసుకొని ఒక అరగంట ఫేస్లో పెట్టి తర్వాత స్నానం చేసుకుంటాను. దట్స్ ఓన్లీ థింగ్ ఐ యూస్. నైట్ ఐ యూస్ క్రీమ్. ఓకే, నైట్ క్రీమ్. నైట్ క్రీమ్. రేఖా గారి రొటీన్ ఏంటి? అది తెలీదు, అది తండ్రి ఇప్పుడు అడగలేదు, తను చెప్పదు కూడా. అడిగినా కూడా చెప్పరా? అంటే తను ఏమైనా ట్రీట్మెంట్, అంటే క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా చేయించుకుంటారా? చేసుకుంటుందేమో, నాకు తెలియదు. ఓకే, సో నైస్ అండి. గ్రేట్ టాకింగ్ టు యూ. నో, ఎర్లీ మార్నింగ్ ఒక మంచి పర్సనాలిటీని కలిశాను. మీ జర్నీ కానీ, ద వే యూ ఫాట్ రియల్ లైఫ్లో సంథింగ్ అయినా ఎవరైనా ఇన్స్పైర్ చేసుకోవాల్సిందే. అందరికీ కష్టాలు వస్తాయి, బట్ ఎలా నిలబడ్డాం అన్నది. కష్టాలు లేకుండా ఎవరి జీతం లేదండి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. డబ్బుతో సంబంధం లేదు, దానికి డబ్బుకి కష్టాలకి సంబంధం లేదు. కానీ కష్టాలు ఉన్నాయి. దానికి కొంచెం ఎలాగ మీరు మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకుని ఎలాగ హ్యాండిల్ చేస్తారో దట్స్ అప్ టు యూ. పర్ఫెక్ట్. గ్రేట్ టాకింగ్ అండి. ఫర్ ష్యూర్ మీ మూవీస్ అన్ని టక్కటక్క రిలీజ్ అవ్వాలి అండ్ జనాలందరూ మిమ్మల్ని ఆదరించాలి యాజ్ యూజువల్, ఇంతకుముందు ఆదరించినట్టే. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.